రష్యా, ఇరాన్, లిబియా, జర్మనీ కొన్ని దేశాలు ఒక సైనిక కూటమిగా ఏర్పడి ఇశ్రాయేలు మీద దండెత్తుతాయి. అంత్యకాల సంభవములలో బైబిల్ చెప్పింది ఇది మొట్టమొదటి సంభవం. రష్యా యొక్క మిత్ర దేశాలు పారసీక దేశము, గోమెరు, ఫూటు, లిబియా అన్నమాట, కూషు, కొన్ని దేశాల పేర్లు చెప్పాడు. ఈ విషయం మీకు యెహెజ్కేలు 38వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఈ దేశాలన్నీ సైనిక మిత్ర దేశాలు ఇజ్రాయేలు మీద దండెత్తుతాయి. అప్పుడు అమెరికా సహాయం చేసే పరిస్థితిలో ఉండదు, ఖండించి ఊరుకుంటుంది. ఇది అన్యాయం, ఆ చిన్న దేశం మీద మీరెందుకు వచ్చారని స్టేట్మెంట్ ఇచ్చి మిన్నకుంటుంది. ఇస్రాయేలు చిన్న దేశం. హైదరాబాద్ జనాభాలో సగం ఉంది ఇస్రాయేల్ జనాభా. ఇస్రాయేల్ జనాభా 50 లక్షల మంది, హైదరాబాద్ జనాభా 1 కోటి మంది. అంత చిన్న దేశం మీదకి ఇన్ని దేశాలు వచ్చాయి. అమెరికా సహాయం చేయదు. సర్వశక్తి గల దేవుడు దిగి వచ్చి అమెరికా ప్రక్కకు వెళ్ళిపోగా ఇస్రాయేలు కొరకు యెహోవా దేవుడు యుద్ధం చేస్తాడు. అప్పుడు రష్యా మిత్ర దేశాల సైన్యాలందరూ చచ్చిపోతారు. అక్కడ వడగండ్లు, భూకంపము, తెగులు ఇలాంటి ఆయుధాలు దేవుడు ప్రయోగించి సైనికులందరినీ చంపేస్తాడు. వాళ్ళ శవాలు పాతి పెట్టడానికి 7 నెలలు అవుతుంది. యుగాంతం గ్రంథం చదవండి, తెలుస్తుంది. అప్పుడు ప్రపంచమంతా అదిరిపోతారు. ఏమిటండి ఈ దారుణం, ఇన్ని లక్షల మంది చచ్చిపోయారు, అసలు యుద్ధమే లేని లోకాన్ని మాకివ్వండి, నాయకులంతా ఏం చేస్తారో చెయ్యండి, యుద్ధాలే లేని లోకం కావాలి, ఒకరినొకడు చంపుకుంది నరుక్కుంది చాలిక. అప్పుడు ప్రపంచంలో 10 దేశాలు కలిసి ఒక రాజ్యం స్థాపిస్తాయి. స్థాపించిన కొద్ది నెలలకు ఇంకొక క్రూర నియంత వస్తాడు. వాడు అంతిమ అబద్ధ క్రీస్తు, నేనే దైవావతారమునని చెప్పి ప్రపంచాన్ని 3.5 సంవత్సరాలు ఏలుతాడు. వాడు 3.5 ఏళ్ళు ఏలేది ఇదే భూమి మీద. రేపేం ప్రళయం రాదు. 3.5 ఏళ్ళు లోకాన్ని ఘోరంగా క్రూరంగా ఏలుతాడు. 3.5 ఏళ్ళు అయ్యాక క్రీస్తు 2వసారి వచ్చి తన భక్త సమాజమును తీసుకెళ్తాడు. ఇంకొక 3.5 ఏళ్ళు అయ్యాక, టోటల్గా 7 ఏళ్ళు అయ్యాక